ఆ వెంకటేశ్వర స్వామి వారిని వడ్డీ కాసుల వాడని ఎందుకు పిలుస్తారో తెలుసా? చోళరాజు కుమార్తె అయిన పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకోవడానికి మన శ్రీనివాసుడి దగ్గర అంత డబ్బు లేదట. అయితే పద్మావతి అమ్మవారి దగ్గర ధనరాశులు చాలానే ఉన్నాయి. కానీ శ్రీనివాసుడు తన తల్లి వకులాదేవి దగ్గర అంత సంపద లేకపోవడంతో శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు వీరిరువురూ కలిసి కుబేరుణ్ణి ప్రార్థించమని చెబుతారట. కుబేరుడు శ్రీనివాసుని ప్రార్థనలకు సమాధానమిస్తూ డబ్బు, నగులు మొదలైనవి అప్పుగా ఇచ్చాడట. దీనికి బదులుగా శ్రీనివాసుడు తన భక్తులు ఇచ్చే డబ్బుతో అప్పు తీరుస్తానని మాటిచ్చాడట. అందుకే భక్తులు అప్పు తీర్చడానికి కానుకలు సమర్పించిన ఒకంత మిగిలే ఉంటుందని అంటూ ఉంటారు. ఆకాశరాజు భవనంలో వీరిరువురు పెళ్లి చేసుకొని ఈ తిరుమల కొండపైనే కొలువై ఉన్నారని భక్తులందరూ చెబుతూ ఉంటారు. అయితే వెంకటేశ్వర స్వామి వారి మూర్తిలో పద్మావతి లక్ష్మిగా ఛాతికి ఒకవైపు, మరోవైపు భూదేవి అమ్మవారు ఉంటారు.